कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं चलन मीनाभलोचना नवचंपक पुष्पाभनाशा दंड विराजिता ताराकांति तिरस्कारी नाशाभरण भासुरा कदंब मंजरी क्लुप्त कर्णपूर मनोहरा ताटंक युगलीभूत तपनोडुपमंडला पद्मराग शिलादर्श परिभावि कपोल भूः नव विद्रुम बिंबश्रीन्यक्कारिरदनच्छदा शुद्ध विद्यांकुराकार द्विजपंक्तिद्वयोज्वला कर्पूर वीटिकामोद समाकर्षद् दिगंतरा निज सल्लाप माधुर्य विनिर्भक्षित कच्छपि मंदस्मित प्रभापूर मज्जत्कावेश मानसा अनाकलित सादृश्य चुबुक श्री विराजिता कामेश बद्ध मांगल्य सूत्र शोभित कंधरा कनकांगद केयूर कमनीय भुजान्विता रत्नग्रैवेय चिंता कलोल मुक्ता फलान्विता कामेश्वर प्रेम रत्न मणि प्रतिपणस्तनी नाभ्यालवाल रोमाळि लता फलकुचद्वयी लक्ष रोमलता धारता समुन्नेय मध्यमा स्तन भारदलन्मध्य पट्टबन्धवलित्रया अरुणारुण कौसुम्भ वस्त्र भास्वत्कटीतटी रत्न किंकिणिकारम्य रशनादाम भूषिता कामेश ज्ञात सौभाग्य मार्द गोरुद्वयान्विता माणिक्य मकुटाकार అమ్మవారికి నమస్కారం చేసుకోండి. మీ ఇష్టదైవానికి నమస్కారం చేసుకోండి. ఓం त्रास भयो जग कोय गच्छतश्च हि मे घोरम् विघ्नरूपमिवाभवत् काञ्चनं शिखरं दिव्यं तस्यापि सुमनोहरम् राम राम जय राजा राम 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 जय सीता राम 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 जय
రామలక్ష్మణులు ఇద్దరినీ కూడా మైరావణుడి పాతాళ లోకంలోకి తీసుకెళ్లి బలి ఇవ్వాలి అనుకుంటున్న సందర్భంలో అందుకే కిందకుంటారు. అది తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే రామలక్ష్మణులు ఇద్దరినీ కాపాడడానికి పాతాళ లోకం నుంచి తీసుకొచ్చి ఒక భుజం మీద రామచంద్ర ప్రభువుని, ఒక భుజం మీద లక్ష్మణస్వామిని కూర్చోబెట్టుకుని ఉంటారు. విరాట్ రూపంగా ఇక్కడ స్వయంభూగా వెలిశారు ఆయన నదీ తీరంలో. అందున ఈ క్షేత్రం యొక్క గొప్పతనం ఏమిటంటే స్వామి హనుమ దక్షిణాభిముఖంగా ఉంటాడు. దక్షిణాభిముఖంగా ఉన్నటువంటి హనుమ చాలా విశేషమైనటువంటి జ్ఞానకారకుడు. అందుకే సుందరకాండలో ఆయన దక్షిణానికి తిరిగి ఇక బయలుదేరడానికి సిద్ధపడుతున్నారు అంటే తతో రావణనీతాయ సికాయ శత్రుకర్షణ ఈశ పథమన్వేష్టు చారణా చరితేపథి అన్న శ్లోకంతో మొదలు పెడతారు మహర్షి. కారణం రావణ అన్న 3 అక్షరాల్లో వా అన్నది బీజాక్షరం. 24,000 శ్లోకాలకి ఒక్కొక్క 1000కి ఒక్కొక్క గాయత్రి బీజాక్షరం. ఇక్కడ ప్రారంభం వా సుందరకాండ ఆ బీజాక్షరంతో మొదలైంది, మకారంతో. ఆ వా అన్న బీజానికి అధిదేవత భర్గుడు. భర్గుడు శివస్వరూపం. భర్గుడు అజ్ఞాన దాహకత్వం చేస్తాడు, అజ్ఞానాన్ని తీసేస్తాడు. అందుకే దక్షిణాముఖంగా ఉన్నటువంటి హనుమ లంకాపట్టణానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్న వారు విశేషమైనటువంటి అజ్ఞాన దాహకత్వం చేస్తారు. అందున 2 భుజాల మీద రామలక్ష్మణులు ఉన్నారు. ఆ కారణం చేత అందరం కలిసి ఎలుగెత్తి రామనామం చెప్పామనుకోండి గట్టిగా, ఆయన మహాప్రసన్నుడైపోతారు. రఘునాథ కీర్తనం తత్ర తత్ర కుటమస్తకాంజలి బాష్పవారిలోచనం మారుతి నమత రాక్షసాంత. ఎక్కడెక్కడ రామనామం జరుగుతుందో అక్కడక్కడ ఆయన కన్నుల వెంట నీరు కారుస్తూ ఉంటారు. అందుకే నేను చెప్తాను, మీ అందరూ చక్కగా గట్టిగా చెప్పండి. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. దారి నుండి గనటచు వారికి తోడు నీడే రామనామము. నారదాది మహామునీంద్రులు నమ్మినది శ్రీరామనామము. కోరి కొలిచిన వారికెల్లను పొంగు బంగారు రామనామము. పాహి కృష్ణాయన ద్రౌపది పలికినది శ్రీరామనామము. ఆలు పిట్టల సౌఖ్యము కన్నను అధికమైనది రామనామము. నీవు నీ నన్ను భేదమేమియు లేకయున్నది రామనామము. అండపిండ బ్రహ్మాండములకు ఆధారమైనది రామనామము. గౌరికి శివుపదేశ నామము కమల జుడు జపించు నామము. గోచరంబగు జగములో పల గోప్యమైనది రామనామము. బ్రహ్మ సత్యము జగన్ విద్యాభావమే శ్రీరామనామము. సకల జీవులలోన వెలిగే సాక్షిభూతము రామనామము. శిష్ట జనముల దివ్య దృష్టికి సప్తమగు శ్రీరామనామము. రాకటయు పోకటయు లేనిది రమ్యమైనది రామనామము.
నిర్వికారము నిర్వికల్పము నిర్గుణము శ్రీరామనామము. కోటి జన్మల పాపమెల్లను రూపు మాపును రామనామము. సత్వరజస్తమో గుణములకతీతమైనది రామనామము. మనసు స్థిరముగా నిలపగలిగే మంత్రరాజము రామనామము. విషయ వాసనలెల్ల విడచిన విదితమగు శ్రీరామనామము. కసితనంబున అభ్యసించిన పట్టుపటు శ్రీరామనామము. జీవితంబున నిత్య జపముగ చేయవలె శ్రీరామనామము. పాలు మీగడ పంచదారల పక్వమే శ్రీరామనామము. ఎందరో మహానుభావుల చందమాయను రామనామము. నీరుగిరి శిఖరాక్రమంతున మెరయుచున్నది రామనామము. తిరిగటి వారి కళ్ళను కంటి పాపే రామనామము. కుండలిని భేదించి చూచిన పండు వెన్నెల రామనామము. పాత ప్రాసిన ప్రాత తుటి చెడి దైవమే శ్రీరామనామము. అష్టదళముల పద్మమందును మరియున్నది రామనామము. తత్వశిఖరము నందు వెలిగే నిత్య సత్యము రామనామము. పండు వెన్నెల కాంతి కలిగిన బ్రహ్మనాదము రామనామము. రజతగిరి పతికి నెప్పుడు రమ్యమైనది రామనామము. శివుడు గౌరికి పోత చేసిన చిన్మయము శ్రీరామనామము. సకల సద్గుణ నిలయమగు పరిపూర్ణ తత్వము రామనామము. అంబరీషుని పూజలకు కైవల్యమ సఖినది రామనామము. అలకు చేతుని చేసి అటుకులు ఆరగించిన రామనామము. ఆత్మలో జీవాత్మతానై అలరుచున్నది రామనామము. ఆత్మతపమును సల్పు వారికి ఆత్మయజ్ఞము రామనామము. జానకీ కమలమందున వెలుగుచున్నది రామనామము. చిత్త
శాంతిని కలుగ చేసే స్వరూపము రామనామము. ముక్తి రుక్మంగదున కొసగిన మూల మంత్రము రామనామము. దూరదృష్టియలేని వారికి దుర్లభము ఈ రామనామము. బ్రహ్మపుత్రక రాజ్య వీణా పక్షమైనది రామనామము. నీలమేఘశ్యామలము నిర్మలము ఈ శ్రీరామనామము. ఇందు చూచిన ఏకమైతా వెలుగుచున్నది రామనామము. శరణు శరణను విభీషణునకు శరణు మొసగిన రామనామము. దాసులను రక్షించు దయగల ధర్మనామము రామనామము. రాక్షసులను తరిమి కొట్టు నామమే శ్రీరామనామము. మోక్షకర్తతానై బ్రోగుచున్నది రామనామము. రామనామస్మరణ చేసిన క్షేమమొసగును రామనామము. పెద్దలను ప్రేమించు వారికి పట్టుబడు శ్రీరామనామము. ముందు పెన్నెల కాంతి కలిగిన బ్రహ్మనాదము రామనామము. నిర్మలంబుగ సాధన చేసిన పట్టుబట్టు శ్రీరామనామము. ఇష్టజనముల దివ్య దృష్టికి స్పష్టమగు శ్రీరామనామము. బ్రహ్మ సత్యము జగన్మిథ్యాభావమే శ్రీరామనామము. భేదాతీతమగు వైరాగ్యమే శ్రీరామనామము. నీవు నేనను భేదమేమియు లేకయున్నది రామనామము. నారదాది మహామునీంద్రులు నమ్మినది రామనామము. ఆంజనేయుని వంటి భక్తులకు ఆశ్రయము ఈ శ్రీరామనామము. కోటి జన్మల పాపమెల్లను రూపుమాపును రామనామము. వెంట తిరిగెడి వారికెల్లను కంటి పాపే రామనామము. జై రామచంద్ర ప్రభుకి, సీతామాతకు, లక్ష్మణ భరత శత్రుఘ్నులకు, రామరాజ్యానికి, రామనామానికి. శ్రీరామనామము
जगजाना
तुम्हारी चरणा आपन तेज तुम्हारो आवे नहीं आवे हनुमान जुड़ावे राम राज राजा मनोरथ जो पैलावे युग परताप तुम्हारा साधु संत के तुमर गवारे अष्ट सिद्धि नवनिधि के दाता कामर पायन तुम्हारे माता तुम्हारे भजना राम भावे अंतकाल रघुपति पुर जाई और देवता चित्तन दई कंकराटे मिटे सब वीरा जय 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 हनुमान गोसाई जय 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 हनुमान गोसाई जय 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 हनुमान गोसाई सतवारा पढ़कर कोई तो बड़े हनुमान चालीसा सीता सदा हर चेरा पवन तनय संकट हरणा मारुति रूप सीताराम लखन सीता सहिता विजय बसवर भूप सीताराम। जय पवन सुत हनुमान की, ये राम भक्त हनुमान की। రావి పైన ఒకటి చిన్న పువ్వులు లేదు అవుతుంది गुरु चरण सरोज रज निज मन मुकुर सुधार वरणो रघुबर विमल यश जो दायक फल चार बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि
राम जय राम जय राम जय राम जय राम जय जय राम श्री 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 राम जय ఆ మహర్షుల యొక్క సందర్శనం చేస్తూ ఉండేవాడు. అయోధ్య నుంచి బయలుదేరి దధీచి మహర్షి యొక్క దర్శనం కోసమని కౌసల్య, సుమిత్ర, కైకేయి, దశరథ సహితుడై రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు వాళ్ళ భార్యలు హనుమత్ సమేతంగా ఇక్కడికి వచ్చి కొన్నాళ్లు ఉండి దధీచి మహర్షిని సేవించి వెళ్ళారట. అందుచేత ఇది లోపల చూడడానికి కూడా అంతఃపుర ప్రాంగణాలు ఎలా ఉంటాయో అలాగే ఉంది. పూర్వం బహుశः ఇంతకన్నా ఎక్కువ ఉండేదేమో. ఇప్పుడు మాత్రం ఇక్కడికి వచ్చిన తర్వాత రామచంద్రమూర్తి నివసించి వెళ్ళిన ప్రదేశం కనుక హనుమ ఇక్కడ ఉండిపోయారు. అందుకే మీరు గమనిస్తే ఈ దేవాలయం మీదంతా కూడా సింహాలు కానీ నందులు కానీ అలాంటివి లేవు. అన్ని చోట్ల వానరాలే. లోపల స్వామి హనుమ ఇప్పటికీ అందులో నివసిస్తూ ఉంటారు. అందున సింధూరంతో అలంకరింపబడడానికి ప్రఖ్యాతి వహించినటువంటి స్వామి విఘ్నేశ్వరుడు హనుమ పక్క పక్కన ఉండడం, మరొక 4 రూపాలతో హనుమ ఉండడం, అందరూ సింధూరంతో అలంకృతమై ఉండడం చూస్తే నిస్సందేహంగా ఇటువంటి ప్రాంతంలో స్వామి హనుమ నివాసం చేస్తున్నారు అన్నది సుస్పష్టం. ఆ లోపల ఉండేటటువంటి అర్చక స్వామి చెప్తున్నాడు 500 సంవత్సరాల క్రితం నాటి నిర్మాణం అంటే ఇది. ఇప్పుడు రామచంద్రమూర్తి వచ్చినప్పుడు కట్టినటువంటి ఆ ప్రాంగణం అప్పటికే అలా ఉండిపోయి 500 ఏళ్ల నుంచి ఇక్కడ అర్చనలు జరుగుతున్నాయి దీన్ని నమ్ముకుని. ఇంత పవిత్ర భూమిలో దక్షిణాభిముఖుడై స్వామి హనుమ ఉండడం, అటువంటి హనుమని దర్శనం చేసుకోవడం, అందున మనం కాలినడకన వస్తున్నప్పుడు ఎంత పవిత్రమైనటువంటి ప్రదేశాల నుంచి వచ్చామో మీరు గుర్తించి ఉంటారు. అపురూపమైనటువంటి వృక్షాలు, ఒకే చెట్టులో 5 చెట్లు. అసలు రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉంటేనే లక్ష్మీనారాయణ స్వరూపం అంటాం. అలాంటిది రావి చెట్టు, వేప చెట్టు, మర్రి చెట్టు, ఇవి చాలదన్నట్టు అందులో పుష్పాలు పుష్పించేటటువంటి ఒక చెట్టు, దానికి అల్లుకున్నటువంటి తీగలు, మొత్తం 5 కలిపి ఒకే చోట విరాజమానమై ఉన్నాయి. మీరు మధ్యలో వస్తున్నప్పుడు చూసి ఉంటారు. మధ్యలో రావి చెట్టు, అటు ఇటు మామిడి చెట్లు. ఇటు మామిడి చెట్టు అటు మామిడి చెట్టు కొమ్మలు రావి చెట్టు కొమ్మల్లోకి ప్రవేశించేసి చెట్లు కరచాలనం చేసుకుంటున్నాయా అన్నట్టుగా ఉన్నాయి. అంత అద్భుతమైనటువంటి ప్రాంతంలోంచి మనం ఆ అరణ్య వైభవాన్ని అనుభవిస్తూ నడిచొచ్చాం. లోపల స్వామి హనుమ ఇప్పటికీ ఉన్నారు, నిస్సందేహం. మాకు తెలుసు ఆయన ఉన్నారన్న విషయం. ఆయన ఇక్కడ నివాసం చేస్తుంటారు అని చెప్తున్నారు అర్చక స్వామి. ఆ దేవాలయ పవిత్రత, ఈ ప్రాంగణం యొక్క ఆ దైవీ ప్రకృతి చూస్తేనే తెలిసిపోతోంది ఎంత పవిత్రమైందో. చక్కగా తోసుకోకుండా ఒకరి తర్వాత ఒకరు వరుస క్రమంలో వెళ్లి దర్శనం చేసుకుని బయటికి వెళ్ళి లోపల చాలా చిన్న కైవారం. మీరు అందరూ వెళ్ళిపోతే బయటికి రావడం కూడా కష్టం అవుతుంది, పడిపోతారు. అందుకని నేనేం చెప్తానంటే కొంతమంది ఇంటిలోకి వెళ్ళి వస్తూ ఉండండి. కొంతమంది ఏం చేద్దామంటే అదిగో అక్కడ ఉన్నటువంటి పెద్ద వటవృక్షం ఉంది, ఇక్కడి నుంచి చూస్తేనే కనపడుతోంది ఎంత పెద్ద వటవృక్షం. ఆ వటవృక్షాన్ని ఒక్కసారి దర్శనం చేసి అక్కడ ఉన్నటువంటి శివాలయాన్ని దర్శనం చేసుకుని మనం వద్దాం. ఈలోగా ఇక్కడ హనుమని సేవించే వాళ్ళు సేవిస్తారు. వీళ్ళు ఎట్టెడతారు, మీరు ఇటొద్దురు. కానీ నా ఆలోచన ఏమిటంటే ముందు ఆడవాళ్ళందరూ హనుమ దేవాలయాన్ని దర్శించి ఇది ఒక పరమాద్భుతమైనటువంటి శివాలయం. దీని నిర్మాణ ప్రక్రియ చూస్తే ఎంత అందంగా ఉందో, ఎంత వైవిధ్యంగా ఉందో అర్థమవుతుంది. దక్షిణాభిముఖంగా అక్కడ హనుమ ఉన్నారు. ఆయన చూపు తిన్నగా వచ్చి ఈ శివాలయం యొక్క శిఖరం మీద పడుతోంది. ఇది పశ్చిమాభిముఖమైనటువంటి శివలింగం. అందుచేత సత్యోజాతముఖము అంటారు. శైవాగమంలో అన్ని శివాలయాలలోకి చాలా ఉత్కృష్టమైనటువంటి శివాలయం ఏది అంటే పశ్చిమాభిముఖమైనటువంటి ముఖం కలిగినటువంటి శివలింగం. ఇక్కడ
పక్కనే గోమతి నది ప్రవహిస్తోంది. అంటే బహుశः ప్రతిరోజు ఈ గోమతి జలాలు పట్టుకెళ్లి స్వామికి అభిషేకం చేసేవారు. ఎంత దైవీ సంపత్తి కలిగినటువంటి ప్రాంగణం అంటే, నమో వృక్షేభ్యో హరికేశయోపవీతనే పుష్టానాం పతయే నమో నమో అన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి రావి చెట్లు, అసలు ఓడలు దిగిపోయినటువంటి ఆ మర్రి చెట్టు చూస్తే ఆ వటవృక్షం ఎప్పటిదో, ఎన్ని వేల సంవత్సరాల నాటిదో తెలియదు. ఆ కింద పరిశీలనం చేస్తే ఎవరో వచ్చి అక్కడ హోమాది ప్రక్రియలు చేసినట్టుగా ఇటకలు పేర్చి కూడా ఉంది. ఇక్కడ ఉండేటటువంటి గోమతి జలాలు తీసుకుని ఆలయంలోకి వెళ్లి అభిషేకం చేసేవారు. పశ్చిమాభిముఖంగా గుళ్ళోకి ప్రవేశించి ఉత్తరాభిముఖంగా నిష్క్రమించాలన్నమాట. 2 ద్వారాలు పెట్టున్నాయి. గుడి చిన్నదైనా ఎంత సౌభాగ్యవంతంగా నిర్మించారంటే అది శివ పంచాయతన దేవాలయం. లోపల శివలింగం ఉంది. శివలింగం కాకుండా గోడలలో విఘ్నేశ్వరుడు, సూర్య భగవానుడు, అంబిక, శ్రీ మహావిష్ణువు నలుగురు ఉండి శైవ సాంప్రదాయాన్ని అనుసరించి పార్వతీదేవి కూడా పక్కనే అక్కడ ఉండేటటువంటి చిన్న కుడ్యంలోకి ఏర్పాటు చేశారు. బహు సౌందర్యవంతమైనటువంటి మూర్తులు. శివ పంచాయతన దేవాలయం. అంత అద్భుతమైనటువంటి దేవాలయం పక్కన వృక్షస్వరూపంతో పరమేశ్వరుడు ఇంత పెద్ద వటవృక్షంగా, రావి చెట్టుగా ఈ ప్రాంతమంతా నిండిపోయి ఉన్నాడు. ఎంత ప్రశాంతమైనటువంటి ప్రదేశం అంటే, అసలు ఈ దేవాలయాల్ని దర్శనం చేయడానికి వచ్చేటప్పుడే ఇది ఎంత దైవీ సంబంధం కలిగినటువంటి భూమియో అర్థమవుతోంది. ఎందుచేత అంటే ఇక్కడికి రావడానికి ముందు పరిశీలనం చేస్తే అక్కడ ఒక పెద్ద చెట్టు చూశాం మనం. ఆ చెట్టు 5 చెట్ల కాండం కలిసిపోయి ఉంది. పరిశీలనాత్మకంగా చూస్తే అందులో ప్రకటనంగా బాగా కనపడేది రావి చెట్టు. రావి చెట్టులోనే ఇమిడిపోయి ఒక పెద్ద మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు, రావి చెట్టులోంచి ఒక వేప చెట్టు. ఈ మూడిటితోటి మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే కొమ్మ ఒరిగిపోయినటువంటిది ఒక జువ్వి చెట్టు. ఈ 4 కాకుండా మళ్ళీ అందంగా లోపల పుష్పాలు పుష్పించేటటువంటి ఒక చెట్టు కొమ్మలోంచి వచ్చింది. 5. ఈ 5 కాకుండా ఒక లత ఆ చెట్టునంతటిని అల్లుకునుంది. ఏదో అమ్మవారు పరమేశ్వరుణ్ణి అల్లుకున్నట్టుగా. బహుశः పంచముఖాలతో ఉండేటటువంటి శివలింగం 5 ముఖాలతో కూడుకున్నటువంటి వృక్షస్వరూపాన్ని పొందితే లతాస్వరూపంగా పార్వతీదేవి ఆ చెట్టుని అల్లుకుందేమో అన్నట్టుగా ఉన్నది. శంకర భగవత్పాదులంతటి వారు శివానంద లహరి చేస్తూ మహాలింగం శివాలింగితం అంటారు. అమ్మవారి చేత కౌగిలింపబడినటువంటి మల్లికార్జున లింగం అంటారు. అలా లత చేత అల్లుకోబడి ఉంది ఆ 5 చెట్లతో కూడుకున్నటువంటి సమాహార స్వరూపం. అలాగే మీరు ఇక్కడ శివలింగాన్ని పరిశీలిస్తే ఒక అద్భుతం కనపడుతుంది. పానవట్టం మీద ఒక పెద్ద పాము ఒకటి చుట్టుకుని పడుకుంది. తల పైకెత్తకుండా తల నేల మీదకి దింపేసి చుట్టలు చుట్టుకుని పడుకునుంది. అంటే కుండలిని స్వరూపం. అమ్మవారు శివలింగం మీద పాము రూపంలో ఉండి పట్టి ఉంటుంది అని. పాము పడుకుని ఉండి తల పైకెత్తకుండా తల నేల మీద పెట్టుకుని పడుకున్నట్టుగా. అంటే పైకి లేవనటువంటి కుండలిని ఎలా ఉంటుందో అలా ఆ శివలింగం యొక్క పానవట్టం మీద చిత్రింపబడింది. ఇటువంటి శివలింగం పరమ అపురూపం, అద్భుతమైనటువంటి శివలింగం. అది కూడా నిలువుగా ఏదో దీర్ఘచతురస్రాకారంగా ఉంది. ముట్టుకుంటే మంచు ముద్ద ముట్టుకున్నట్టుగా ఉంది. అంత చల్లటి శివలింగం. ఇంత ప్రాచీనమైనటువంటి దేవాలయాలు, ఇంత గొప్ప గొప్ప ఆలయాల్ని మన భావి తరాలకి అందించడం కోసం, భారతీయ సంస్కృతి పరిరక్షణం కోసం అందరం నడుం బిగించి రక్షించుకోవలసినటువంటి కర్తవ్యం మనందరి మీద ఉంది. ఆ కర్తవ్యాన్ని నెరవేర్చడానికి దానికి అభిముఖంగా అందరం అడుగు వేసే ప్రయత్నం చేద్దాం. श्रीशेषशैलसुनिकेतन दिव्यमूर्ते नारायणाच्युत हरे नडिनायताक्ष लीलाकटाक्ष परिरक्षित सर्वलोक
श्री वेंकटेश मम देहि करावलम्बम् ब्रह्मादिवन्दित पदाम्बुज शङ्खपाणे श्रीवत्सुदर्शन सुशोभित दिव्यहस्त कारुण्यसागर शरण्य सुपुण्यमूर्ते श्री वेंकटेश मम देहि करावलम्बम् वेदांत वेद्य भवसागर कर्णधार
లక్ష్మీదేవి వ్రతం. అంటే సాధారణంగా అందరూ లక్షవత్తులు కొనిస్తారు, మార్కెట్లో కొని చేస్తారు, కానీ అది కాకుండా పద్ధతిగా మా పిల్లలు నారాయణ మంత్రంతో ప్రతిరోజు భోజనం లేకుండా ఒత్తులు తయారు చేసి వాటిని ఆవు నెయ్యి తీసుకొచ్చి దానిలో ముంచి పొద్దున్నే నదీ స్నానాలు చేసి ఆ స్నానానంతరం వాళ్ళు దీక్ష వహిస్తారు. అప్పుడు పురోహితులు మండపాలు ఇస్తారు. ఋషిపంచమి, లక్షవత్తి. ఈ ఋషిపంచమి మండపాలంటే సప్త ఋషిని పిలుస్తారు, నవగ్రహాన్ని పిలుస్తారు, దేవతలందరినీ పిలుస్తారు. పిలిచి వాళ్ళందరి సమక్షంలో జ్యోతి స్వరూపాలు వెలిగిస్తారు. అంటే స్త్రీలకి స్త్రీల యొక్క రజస్వల పాపం పౌరాన్ని అమృతం రజస్వల ఇవన్నీ చేసిన యొక్క పాపాలు పోయి శుద్ధి అవటానికి 58-60 వ్రతం చేస్తారు. అది తెల్లవార్లు మౌనంతో వెలిగించాలి. మౌనం ఎందుకు అంటే మాట్లాడుతుంటే నోటి నుంచి కొంపర్లు ఉచ్చిష్టం బయటకు వస్తుంది. అందుకు మౌనంతో నారాయణమూర్తిలో వెలిగించి రాత్రిరంతా దేవతల్ని పిలిచాం కాబట్టి వాళ్ళు ఉండగా మనం పడుకోకూడదు కనుక వాళ్ళతో పాటు వాళ్ళని సేవించటం కాంతివంతమైన జ్ఞానం నుంచి అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి వెళ్తాం. అందుకు వాళ్ళకి సపర్యలు చేయటం. వాళ్ళు వచ్చారు, అమ్మవారు అగ్ని నుంచి బయటకు వస్తుంది. ఏ వస్తువు మనం ఇచ్చిన పదార్థం అది అగ్ని ద్వారా పరమాత్మించేది. అవ్యవాహనుడే దైవానికి అందించాలి. అందుకే మనం జాతవేదో లక్ష్మీ మనపదామి లక్ష్మీదేవిని మాకు ఇమ్మని అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. అలా అగ్ని జ్యోతి స్వరూపుడే మన యొక్క సమస్త కోరికలవని ధర్మమని పాపమని అన్నిటినీ హరించి ఫలాన్ని పట్టుకెళ్ళి పరమాత్మకు అందిస్తాడు. అలా అందించేటప్పుడు పండితులు ఎవరైతే మనకి మంత్రోచ్చరణ చేస్తున్నారో వేదాన్ని ఆ పండితులకి పొద్దున్నే లేచి వస్త్రం భోజనం మళ్ళీ అవభృతి స్నానాలు చేస్తారు. ఇప్పుడు చేసి దశదానాలు గోదానం గజదానం అశ్వదానం భూదానం గృహదానం వస్త్రదానం అన్నీ ఇవ్వాలి. అవన్నీ ఇవ్వలేని వాళ్ళు ఇలాగ చిన్న చిన్నవిగా చేసి పండితులకి ఇచ్చుకుంటారు. ఈ దానాలన్నీ చేసినందుకంటే మనం ఇంతకాలం స్వార్థంగా సంపాదించి మన పిల్లలకి తరాలకి వదిలిపోతున్నాం. వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు. చేయొచ్చు మానచ్చు. కనుక సంపాదనలో పరమాత్మకి కూడా మన పిల్లలతో పాటు నిత్యము మేము ఆరాధించే భగవంతునికి ఇవన్నీ కూడా సమర్పించుకుంటున్నాం. మేమంటూ ఏమీ మెచ్చుకోము. భగవాన్ ఇవన్నీ నీవే. అదృశ్య శక్తి ఏదో ఇంతవరకు నడిపించింది. ఆ నడిపిన శక్తి ఈ వ్రతం చేయించింది. ఈ చేయించిన దానికి ఫలాతి ఫలాలు కనిపెడితే చేసేమన్నకు తృప్తి ఏదో వస్తుంది, ఏదో ఉంటుంది. తృప్తి కోసం పాప నివారణ కోసం చెయ్యాలని శాస్త్రం చెప్తారంటే నువ్వు పోవయ్యాలి కాదు, నేను రాజుగారికి తోడల్లుణ్ణి అంటే వారి భార్య నా భార్య వచ్చాను, అందుకు చూడడానికి వచ్చాను. ఈ ఆశ్చర్యంగా ఉంది, నువ్వెక్కడ ఆయన ఎక్కడ అని చెప్పి ఆయన్ని పంపించమంటాడు. రాజు ఏమిటో చూద్దాం, నా భార్య ఒక్కరితే కదా, ఆవిడికి చెల్లెల అక్క ఎక్కడుంది తీసుకురమ్మంటాడు. వచ్చాడు బ్రాహ్మణుడు. అయ్యా నా దరిద్రాన్ని నమ్మడానికి వచ్చాను నీకని. సరే పొద్దున్నే వచ్చావు కనుక తీసుకుంటున్నాను, ఇంతకీ నువ్వు నా చుట్టరేకం ఏంటి అయితే, బాబు నువ్వు లక్ష్మీపతివి, నీ భార్య లక్ష్మి, నా భార్య దరిద్రురాలు జ్యేష్ఠ లక్ష్మి అక్క చెల్లెడు, ఆ రకంగా మనం తోడెళ్ళాం. ఆయన ఉపాయాన్ని మెచ్చుకొని ఆ దరిద్ర సామాన్లన్నీ అందులో పడేసి ధనం ఇమ్మని చెప్తాను. మంత్రి వచ్చి నాయన ధనాగారంలో లక్ష్మి ఎండిపోయింది, కోపం వచ్చింది, ఈయనకి దరిద్రం రాసిపెట్టింది. ఆ మూట రాగానే లక్ష్మీదేవి కలిగింది. అయితే సముద్రం అవతల కూడా మనకు ధనాగారం ఉంది, ఈ ఉంగరం ఇస్తాను పట్టుకుని వెళ్ళండి అంట. మహారాజా నాకు ఉంగరం వద్దు, ఇక్కడికి వస్తే మీ లక్ష్మి ఎండిపోయింది, అక్కడికి వెళ్తే సముద్రం ఎండదాన్ని నడిచాడు. అప్పుడు రాజు మెచ్చుకుని స్వయంగా వెళ్ళి ఆ ధనాన్ని తెచ్చిస్తే అమ్మవారికి కోపం వచ్చి ఒక్కొక్క లక్ష్మి వెళ్ళిపోతున్నాయి. రాజా నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు నా మాట కాదని దరిద్రాన్ని తెచ్చావు అని అన్ని లక్ష్ములు వెళుతున్నాయి. ఆఖరణ ధైర్య లక్ష్మి వచ్చింది. అమ్మ నువ్వు మాత్రం నన్ను ధైర్య సాహసే
కానీ ధైర్యలక్ష్మికి ఆయన బొట్టు పెట్టి వస్త్రం ఇచ్చి పంపలేదు. సరే, ధైర్యం ఒకటే ఉంది, సంపద పోయింది, శత్రురాజులు వచ్చారు, పని ఇచ్చిపోయింది, పిల్లల్ని చంపేశారు, ఒక్కడో ఇక్కడో అడవిలోకి వెళ్ళిపోయాడు. ధైర్యలక్ష్మిని పర్వాలేదనుకున్నాడు. ఆవిడ్నే నమస్కరిస్తూ కూర్చున్నాడు. పొరుగు రాజ్యంలో రాజు చచ్చిపోవడం వల్ల చక్రవర్తి పదవికి ఎవరు అర్హులు అని గజానికి పూలము ఇచ్చి పంపారు. అది వచ్చి ఈయనకి వేసింది. ఆ రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు. మళ్ళీ సామ్రాజ్య లక్ష్మి వచ్చేసింది. రాజు కదా, పిల్లనిచ్చాడు, పెళ్ళయింది, పిల్లలు పుట్టారు. సమస్త లక్ష్ములు ధైర్యలక్ష్మి ఉండడం వల్ల వచ్చాయి. ఈ రకంగా ఈ అష్టలక్ష్మి వ్రతం ఒకప్పుడు నేను విపరీతమైన కష్టాల్లో ఉన్నప్పుడు ఒక ఆవిడ రాజమండ్రిలో నా చేత చేయించింది. ఆ అంతు కష్టం నుంచి నేను ఉపయోగపడ్డాను. అంతేకాకుండా ఇప్పుడు ఇక్కడే ఉన్నారు ఆవిడ, ఇటువైపు ఒత్తులు వెలిగించిన వారి అమ్మగారు. ఆవిడకి కూడా అస్సలు వైద్యులు నయం చేయలేని రోగగ్రస్తతో ఉండేదాన్ని. ఈ వ్రతం చేయించి నేను వారి ఇంట్లో ఉండి క్రమంగా ఒక 11 రోజులు ఆవిడకి ఈ తీర్థమే ఇస్తూ ఉంటే వైద్యులు ఆశ్చర్యపోయేలా ఆవిడ బతకడమే కాక మనవలు మున్మునవలతో ఈ రోజు దాకా ఉండి ఇక్కడ వ్రతం చేసుకుంటాను. కనుక విశేషించి నేను 50 సంవత్సరాల నుంచి ఈ వ్రతం ఎక్కడికైనా చేస్తాను. దీని అందున్న విశేష ఫలం నాకు అనుభవం. సరే, మా ఊళ్ళో చాలామంది చేసుకున్నారు. ఎంత ధనహీనులు కూడా చక్కగా వృద్ధి పొందడం నేను చూశాను. ఎందుకు పనికిరాని వాళ్ళు కూడా ఈనాడు తిరిగి నా పూజలకి డబ్బిచ్చే లెవెల్కి వచ్చాను. ఈ పూజ చెయ్యండి అమ్మా, వస్త్రం ఇచ్చేవాళ్ళు వచ్చారు, ఏదో పువ్వులు కొని ఇచ్చేవాళ్ళు వచ్చారు, పిల్లలు బాగుపడ్డారు, విద్యావంతులయ్యారు. అందుకు నేను ఆనందించడం కాకుండా అందరికీ దీని యొక్క మహత్యాన్ని చూపించి చేయించి అందరూ బాగుపడాలని ఉద్దేశం అక్కడికి వెళ్ళి చేస్తాం. బనారస్లో చేస్తాం. ప్రతి ఫంక్షన్లో అయ్యవారి కళ్యాణం. ఈ అమ్మవాళ్ళిద్దరూ విశేషం. నా ఉద్దేశం, వివాహం అయ్యాక అత్తవారింటికి వెళ్ళాలి. అత్తవారింటికి వెళ్ళాక గృహప్రవేశం, సత్యనారాయణ వ్రతం, అమ్మవారికి పూజ చేయిస్తారు కోడళ్ళ చేత. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం కూడా అమ్మవాళ్ళిద్దరూ లక్ష్మీ పూజ చేసుకుంటారు. కనుక శ్రీదేవి భూదేవి తరపు నుంచి ఇటు 10 మంది అటు 10 మంది కూర్చుని కోడళ్ళగా ఒకళ్ళ మాతగా కోడళ్ళ చేత ఈ వ్రతాన్ని చేస్తారు. प्राण में भागम जगत
परमदेवयानस्तत्ते अमृतं भयप्राण अमृतमाभप्राणानि विधात्वान् भक्मैदे धनलक्ष्मी देवताभ्यर्मः आवाहयामि स्थापयामि पूजयामि प्राणप्रतिष्ठा मुहूर्त शुमुहूर्त वहतो चन्द्राभ्यरण्मयं लक्ष्मीं ध्यानमेनो आवाहयामि आवाहनं समर्पयामि ताम आवाह ध्यानमेनो लक्ष्मीं प्रभगामिने कत्यां हिरण्मयं विधेयं कामं समर्पयामि नवरत्नखचित सिंहासनं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि पूजयामि ओम कमलवासिन्ये नमः नेत्रो घटिं पूजयामि ओम मदनमात्रे नमः स्तनो पूजयामि ओम पद्मालयाय नमः नाभिं पूजयामि ओम ललिताय नमः भुजत्रिं पूजयामि ओम कम्बुकण्ठे नमः कण्ठं पूजयामि सुमुखाय नमः मुखं पूजयामि ओम श्रिये नमः ओष्ठो पूजयामि ओम सुनासिकाय नमः नासिकां पूजयामि ओम सुनेत्रिये नमः नेत्रो पूजयामि ओम रमाय नमः कण्ठो पूजयामि ओम कमलाय नमः शिरः पूजयामि श्री ओम लिंगाय पूजयामि ओम कांताय नमः ओम कामाय नमः ओम क्रोधसम्पन्नपुरुषाय नमः ओम गुरुजे नमः ओम अनघाय नमः ओम हरिवल्लभाय नमः ओम अशोकाय नमः ओम अमृताय नमः ओम देवताय नमः ओम लोकशोकविनाशिन्ये नमः ओम धर्मप्रियाय नमः ओम करुणाय नमः ओम लोकमात्रे नमः ओम पद्मप्रियाय नमः ओम पद्मास्ताय नमः ओम पद्मार्गे नमः ओम पद्मसुन्दर्ये नमः पद्मोद्भवाय नमः पद्ममुखे नमः ओम पद्मनाभप्रियाय नमः ओम पद्ममूलधराय नमः ओम देव्ये नमः ओम पद्मिन्ये नमः ओम पद्मगन्धिन्ये नमः पूजयामि
सौन्दर्यरत्नाकरी नित्यानन्दकरी वराभयकरी सौन्दर्यरत्नाकरी निर्धूताखिलघोरपाप प्रत्यक्ष माहेश्वरी प्रालेयाचल वंशपावनकरी काशीपुराधीश्वरी काशीपुराधीश्वरी भिक्षां देहि भिक्षां देहि भिक्षां देहि कृपावलम्बनकरी माता अन्नपूर्णेश्वरी नानारत्नविचित्रभूषणकरी हेमाम्बराडम्बरी मुक्ताहार विलम्बमान विलसत् वक्षोजकुम्भान्तरी काश्मीरागरुवासिता रुचिकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी माता अन्नपूर्णेश्वरी योगानन्दकरी योगानन्दकरी रिपुक्षयकरी धर्मैकनिष्ठाकरी